అబ్రహాము సారయి కుమారుడు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరునకు కనిన కుమారుడు పరిహాసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లను తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హాగరు తన కుమారుని యొక్క చావును చూడలేక అరణ్యమందు ఎలుగెత్తి ఏడ్చెను. ఆ ఏడ్పుని ఆమె ఎలుగెత్తిన విధానాన్ని మరియు దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆ అరణ్యమందును ప్రభువు ఆమె కొరకు నీళ్లను సమకూర్చెను. అరణ్యములో హాగరుకు తోడై ఉన్నావు, నీటి ఊటలు పుట్టించి నన్ను బ్రతికించావు. అరణ్యములో హాగరుకు తోడై ఉన్నావు, నీటి ఊటలు పుట్టించి నన్ను బ్రతికించావు. ఆరాధనా 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 ఆరాధనా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ చిన్నవాని యొక్క మొరను వినెను. హాగరు ఎలుగెత్తి బిడ్డల కొరకు ఏడ్చింది. ప్రియమైన సహోదరి, నీ బిడ్డ కొరకు నీవు ఎలుగెత్తి ఏడ్చేదానిగా ఉన్నావా? ఎలుగెత్తి మరలిడేదానిగా ఉన్నావా? సహోదరి, ఒకసారి ఆలోచించు. నీ బిడ్డల కొరకే నీవు మొరపెట్టినప్పుడు మరణము వారిని తాకకుండా దేవుడు కాపాడును. దిక్కులేని స్థితిలో నీ బిడ్డలు విడువబడకుండా దేవుడు వారికి తండ్రిగా ఉండి వారి ప్రతి అవసరమును తీర్చును. మనల్ని చూచుచున్న దేవునికి మన సంగతంతా చెప్పుకొని నిత్య మార్గంలో నడిపించగలిగిన ప్రభువునకు లోబడదాం. హాగరు వలె ఎలుగెత్తి ప్రార్థిద్దాం. హాగరు కొరకు మనం